ప్రైవేట్ స్కూళ్లలో జీవో 91 ప్రకారం టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అమ్మకాలు చేయవచ్చునని, అవి కూడా స్కూల్ యాజమాన్యాలు నష్టపోకుండా, లాభాలు తీసుకోకుండా నిబంధనల ప్రకారం అమ్మకాలు చేయాలని, స్కూళ్లలో స్కూల్ యూనిఫామ్స్, టై, బెల్ట్ వంటివి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డీఈఓ మహమ్మద్ అబ్దుల్ హై స్వరాజ్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు మాట్లాడారు. జిల్లాలో మనకు వచ్చేసి గవర్నమెంట్లో 492 స్కూల్స్ మరియు ప్రైవేట్ 318 పాఠశాలలు నడుస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే మనం గవర్నమెంట్ స్కూల్స్కు యూనిఫామ్స్ ఇచ్చాము, 100% పుస్తకాలు ఇచ్చాము, 6 to 10th నోట్బుక్స్ ఇచ్చాము. ప్రైవేట్ స్కూల్స్ కూడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు చాలామంది ఏంటంటే మనకు కంప్లైంట్ చేస్తున్నారు, స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని, నోట్బుక్స్ అమ్ముతున్నారని. జియో 91 ప్రకారంగా స్కూల్స్లో నోట్బుక్స్ మరియు టెక్స్ట్ బుక్స్ అమ్మొచ్చు, కానీ నో ప్రాఫిట్, నో లాస్ బేసిస్ మీద అమ్మాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ డ్రెస్సెస్, టై, బ్యాట్, షూస్ మాత్రం నిషేధం, అమ్మొద్దు. ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి ఇచ్చిన జియో ప్రకారంగా ఓన్లీ నో లాస్, నో గెయిన్ బేసిస్ మీద పుస్తకాలు, నోట్బుక్స్ అమ్మొచ్చు అని ప్రజలకు తెలియపరుస్తున్నాం. అమ్ముతున్నారని తెలిసిందో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ సాకేత హై స్కూల్ ఉంది, సీజ్ చేశాము. మా దృష్టికి వచ్చినవి మాత్రం యూనిఫామ్ అమ్ముతున్నారంటే సీజ్ చేస్తాం ఇచ్చాము. టోటల్ పిల్లలకు ఏంటంటే ఒక్క జత యూనిఫామ్ కూడా ఇచ్చాము. అండి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి, గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించవచ్చు కదా, ఎందుకు ప్రైవేట్ పాఠశాలలో చేర్పియాలి? మా దగ్గర ఎస్ఎస్సి రిజల్ట్ కూడా ఈసారి 96.91%. మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ స్కూల్స్ చేర్పియండి, ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి ఎంకరేజ్ చేస్తారు? డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఫామ్ అయితే ఫీజు నిరంతరం అన్నీ వస్తాయి. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ చేర్పించి ఇక్కడ ఉన్న ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఏంటంటే సర్వీసెస్ ఉపయోగించడంలో తప్పేం లేదు. స్కూల్స్కు పర్మిషన్ లేదని కాదు, బట్టలు అమ్ముతున్నారని చాలా స్టూడెంట్ సీనియర్స్ తీసుకొచ్చినాయి. మాకు తెలిసిన వాటికి మనం ఇందాక చెప్పాను, సాకేత ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మిగతా కూడా చాలా స్కూల్స్ మనం ఏంటంటే వార్నింగ్ కూడా ఇచ్చాము, సీజ్ కూడా చేసాము, బట్టలు అమ్మొద్దని కూడా చెప్పాము. అంటే రెన్యువల్ రెన్యువల్ ఫైల్ వేయగానే రేపు రాదు కదా, దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా రెన్యువల్ చేస్తాం. లేదండి అలాంటి ఏమైనా వస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం. ఒక రూట్ పెట్టుకుంటారు, అలా అడిగినప్పుడు మా దృష్టికి తీసుకురావాలి. మేము అలా చాలామంది వచ్చారు, డైరెక్ట్ మాట్లాడాము. సంజయ్ ఆఫీస్ స్కూల్ ఉంది, అక్కడ అడిగారని చెప్పారు. నేనే స్వయంగా మాట్లాడి వాళ్ళకి ఏంటంటే ఫ్రీ టీసీ ఇచ్చాను. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్. ప్రైవేట్ స్కూల్స్కు మీరు ఇచ్చే సూచనలు, గవర్నమెంట్ జియో నెంబర్ 1, దాని తర్వాత వచ్చిన కరెస్పాండింగ్ జియోస్ ప్రకారంగా బళ్ళు నడిపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం.